గుడ్ మార్నింగ్ అండి. సో ఆల్రెడీ డెమోస్ అయిపోయినాయి. సో ఇంకా చాలా మంది ఈ లాస్ట్ 2 డేస్ లో ఒక క్లాస్ అన్నారని ఈరోజు క్లాస్ పెట్టాము. సో ఈరోజు మోస్ట్లీ యువర్ క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేసుకోండి. అంతా ఓకే అయితే రేపటి నుంచి మనం బ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే, మేము కంటిన్యూ చేయండి. మోహన్ గారు, యా మేడం, కంటిన్యూ చేయండి. మీరు హోస్ట్ ఇచ్చారంటే రికార్డ్ చేస్తాను. రికార్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తానండి. ఓకే. మ్యామ్, రికార్డింగ్ స్టార్ట్ అయింది, కంటిన్యూ చేసేయండి. ఓకే. సో ఎవరైనా అటెండ్ అవ్వని వాళ్ళు ఉన్నారా? ఎస్ మేడం, డెమో అటెండ్ అవ్వలేదు, డైరెక్ట్ లైవ్ క్లాస్ ఎనీవే ఇవాళ నుంచి క్లాసెస్ కాబట్టి ఫ్రమ్ డెమో నుంచి తీసుకుంటాను. మీకు అసలు రిక్రూట్మెంట్ అంటే ఏంటి, హౌ విల్ బి ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం చెప్తాను. సో ఇప్పుడు ఓకే. రిక్రూట్మెంట్ మనం తీసుకునేది మాత్రం వీఆర్ డూయింగ్ రిక్రూట్మెంట్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ. ఓకే. ఐటీ ఇండస్ట్రీలో దే ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్. దాని కింద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అంటే వన్ ఇస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అదర్ వన్ ఇస్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఎలా ఉంటాయంటే దే విల్ మేక్ దేర్ ఓన్ ప్రోడక్ట్ అండ్ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్ సేల్స్. దానికి సంబంధించిన సేల్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు అండ్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్స్ ఐ మీన్ ఇన్వెంట్ చేయడం, ఐ మీన్ ప్రిపేర్ చేయడం, వాటి మీద మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు అండ్ దేర్ కాన్సన్ట్రేషన్ ఇస్ కంప్లీట్లీ ఆన్ ద సేల్స్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్. సర్వీస్ బేస్డ్కి వచ్చేసరికి ఏంటంటే దే విల్ టేక్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ క్లయింట్స్. వేరే క్లయింట్స్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొని అండ్ దే విల్ కంప్లీట్ దోస్ ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్ అండ్ దే విల్ డెలివర్ దోస్ ప్రాజెక్ట్స్. ఆ తీసుకున్న ప్రాజెక్ట్స్ ని వాళ్ళకి ఇచ్చిన టైం పీరియడ్ లేకపోతే డ్యూరేషన్ లోపల కంప్లీట్ చేసి అండ్ దే విల్ డెలివర్ దోస్ ప్రాజెక్ట్స్ టు దట్ క్లయింట్స్. అంటే హియర్ దే ఆర్ ఆఫరింగ్ సర్వీస్ టు అదర్ క్లయింట్స్. ఇక్కడ ప్రోడక్ట్ సేల్స్ అండ్ హియర్ దే ఆర్ గివింగ్ సర్వీస్ టు అదర్ క్లయింట్స్. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కింద మీరు ఎగ్జాంపుల్ గా అమెజాన్ తీసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ ని సేల్స్ చేయడం మీద, వాళ్ళ 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 ప్రోడక్ట్స్ ని సేల్స్ చేయడం మీద మాత్రమే ఈ కంపెనీస్ డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా అలానే ఉంటాయి, వాటికి సంబంధించిన సేల్స్ మీదనే. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సర్వీస్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఒక సోర్స్ ఒక అప్లికేషన్ చేయమని వేరే కంపెనీ వాళ్ళు ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ విప్రో. విప్రో కంపెనీని ఒక హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. హెచ్సిఎల్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు అండ్ దే వాంట్ జీమెయిల్ ఆర్ సమ్ అదర్ థింగ్ విత్ న్యూ అడ్వాన్స్డ్ ఫీచర్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రాజెక్ట్ ని విప్రోకి ఇస్తారు. హెచ్సిఎల్ విల్ గివ్ దట్ ప్రాజెక్ట్ టు విప్రో. వాళ్ళని నాకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో జీమెయిల్ కావాలి, లేకపోతే అదర్ ఎనీ అప్లికేషన్, వాట్సాప్ అప్లికేషన్ కావాలి, లేకపోతే ఫేస్బుక్ అప్లికేషన్ కావాలి అంటే ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ప్రిపేర్ చేసిన అప్లికేషన్ ని, లేకపోతే స్పాటిఫై యాప్ అది ఒక డిఫరెంట్ ఫీచర్స్ తో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో కావాలని వీళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ అప్లికేషన్ ని ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో డెవలప్ చేసి దే విల్ డెలివర్ దట్ ప్రాజెక్ట్ టు ద క్లయింట్ హెచ్సిఎల్. ఇక్కడ మీకు వీళ్ళు ఆఫర్ చేసేది సర్వీస్ టు అదర్ క్లయింట్స్. కాబట్టి ఆల్ దీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సర్వీస్ బేస్డ్ కింద కంపెనీస్ కింద మీరు ఎగ్జాంపుల్ గా విప్రో తీసుకోవచ్చు, క్యాప్జెమిని తీసుకోవచ్చు, హెచ్సిఎల్ తీసుకోవచ్చు. సరేనా? అర్థమైందమ్మా? ప్రోడక్ట్ బేస్డ్ కి సర్వీస్ బేస్డ్ కి ఎగ్జాంపుల్స్ అండ్ Yes, ma'am. ఒక్క నిమిషం, ఇంకొక అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది.
సో మీకు ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనం రిక్రూట్మెంట్ చేసేది ఈ ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, అండ్ సమ్ కంపెనీస్ ఆర్ బోత్ ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ ఉంటాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ కి మనం రిక్రూట్మెంట్ చేయాలి. రిక్రూట్మెంట్ చేసేటప్పుడు క్యాండిడేట్ నుంచి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. మరి మాకెలా తెలుస్తుంది మేడం ఒక కంపెనీకి రిక్రూట్మెంట్ చేసేటప్పుడు? హౌ విల్ వీ నో దట్ ఇట్స్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ? కంపెనీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు మెయిల్లో ఇచ్చేస్తారనమాట. మెయిల్లో ఇచ్చిన తర్వాతనే మీరు ఆ కంపెనీ ఎక్స్ప్లెనేషన్ 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ పాయింట్స్ టు ద క్యాండిడేట్. ఎందుకంటే ఎవ్రీ క్యాండిడేట్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ ద కంపెనీ. అప్పుడు మీరు ఒకవేళ క్యాప్జెమినీకి రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు క్యాప్జెమినీకి సంబంధించినవి మీకు ఆల్రెడీ డీటెయిల్గా ఇస్తారు. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్ టు ద క్యాండిడేట్. తర్వాత ఇక్కడ ఏంటి అంటే ప్రోడక్ట్ బేస్డ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ పక్కన పెడితే you will be doing recruitment to those companies, and recruitment process అనేది ఎలా ఉంటుందంటే it involves many steps like sourcing, screening, shortlisting, interview scheduling, selection, follow up and onboarding. సోర్సింగ్ అంటే ఏంటి అంటే you have to search profiles using some source. Here the source is జాబ్ పోర్టల్స్. మీకు జాబ్ పోర్టల్ ప్రతి ఒక్కరూ ఒక జాబ్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఏంటి? యూ విల్ అప్లోడ్ యువర్ రెజ్యూమే ఇన్ ద జాబ్ పోర్టల్స్. ఎందుకు అంటే రిక్రూటర్స్ విల్ కాంటాక్ట్ యూ త్రూ నౌకరీ, అంతే కదా, త్రూ నౌకరీ ఆర్ టైమ్స్ ఆర్ షైన్. మీ ఇంట్రెస్ట్ కొద్దీ ఏ జాబ్ పోర్టల్స్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తాయని మీరు అందులో అప్లోడ్ చేస్తారు, అండ్ రిక్రూటర్స్ విల్ హ్యావ్ యాక్సెస్ టు దోస్ జాబ్ పోర్టల్స్. సో రిక్రూటర్స్ ఏం చేస్తారు? ఆ జాబ్ పోర్టల్స్ ని సోర్స్ గా తీసుకొని దే విల్ సర్చ్ ప్రొఫైల్స్ త్రూ జాబ్ పోర్టల్స్. ఇక్కడ సోర్స్ గా యూస్ చేసింది దేన్ని? జాబ్ పోర్టల్ ని. అండ్ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ సర్చింగ్ ప్రొఫైల్స్. దిస్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ సోర్సింగ్. సోర్సింగ్ ఇస్ నథింగ్ బట్ సర్చింగ్ ప్రొఫైల్స్ యూజింగ్ జాబ్ పోర్టల్స్. అర్థమైందా సోర్సింగ్ అంటే ఏంటి అని? ఎస్ మేడం. ఓకే. ఇక్కడ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సోర్స్ అంటే ఏంటి అంటే మీరు రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇంటర్నల్ గా కంపెనీ విల్ గివ్ సమ్ యాక్సెస్ టు కంపెనీ విల్ గివ్ యాక్సెస్ టు సమ్ జాబ్ పోర్టల్స్. కొన్ని కంపెనీస్ లో లింక్డ్ఇన్ యాక్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఎవరైతే లింక్డ్ఇన్ లో, నౌకరీలో, టైమ్, షైన్, మాన్స్టర్ వీటిలో అప్లోడ్ చేసుకున్న ప్రొఫైల్సే కాకుండా ఈవెన్ ఎక్స్టర్నల్ గా మీ ఇప్పుడు సపోజ్ మీరు ఒక జావా డెవలపర్ లేకపోతే ఒక డేటా ఇంజనీర్ కు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీలోని మీ బ్రదర్ కావచ్చు, లేకపోతే మీ కజిన్ కావచ్చు, లేదా మీ ఫ్రెండ్ కావచ్చు, హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ డేటా ఇంజనీర్, లేకపోతే హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ జావా డెవలపర్. అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఈస్ ఎక్స్పెక్టింగ్, ఆ రిక్వైర్మెంట్ లో వాట్ ఎవర్ మే బి ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, అది మీ రిలేటివ్స్ కానీ, మీ హస్బెండ్ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే బయట వాళ్ళకి కానీ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళకి కరెక్ట్ గా ఉంటే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మీట్ దట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, దెన్ యూ క్యాన్ టేక్ దోస్ ప్రొఫైల్స్ ఆల్సో. మీ రిలేటివ్స్ కావచ్చు, మీ కజిన్ కావచ్చు, ఎవరివైనా కూడా యూ కెన్ రెఫర్ దోస్ క్యాండిడేట్స్ ఆల్సో. మీరు ఇంటర్నల్ సోర్స్ ని, ఎక్స్టర్నల్ సోర్స్ ని రెండింటిని ఉపయోగించి యూ కెన్ షేర్ ప్రొఫైల్స్ టు ద క్లయింట్. మీ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, దే ఆర్ లుకింగ్ ఫర్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ జావా డెవలపర్, అండ్ ద స్కిల్ సెట్ వీ కెన్ సే 2 to 3 స్కిల్ సెట్ వాళ్ళు ఇస్తారు. ఈ స్కిల్ సెట్ ఉండే క్యాండిడేట్ కావాలి అని అంటారు. దెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ లొకేషన్. సో మీ బ్రదర్ కో, మీ సిస్టర్ కో, లేకపోతే మీ ఫ్రెండ్ కో అవన్నీ ఉన్నాయనుకోండి, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ యాజ్ జావా డెవలపర్స్, అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ లొకేషన్, దెన్ యూ కెన్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ సిస్టర్స్, యువర్ ఫ్యామిలీ సర్కిల్లో ఉండే వాళ్ళని మీరు రెఫర్ చేయొచ్చు. సో యూ కెన్ యూజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఇన్ సోర్సింగ్. దెన్ ద సెకండ్ స్టెప్ ఇస్ స్క్రీనింగ్. సోర్సింగ్ లో మీకు యూ విల్ గెట్ మల్టిపుల్ ప్రొఫైల్. జాబ్ పోర్టల్స్ లో మీకు 4 సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 4 సెర్చ్ ఫిల్టర్స్? ఫస్ట్ వన్ ఈస్ కీ స్కిల్స్. అంటే మీకు ఒక రోల్ ఇచ్చినప్పుడు, ఒక జావా డెవలపర్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా రోల్ ఒకటి ఇచ్చినప్పుడు, ఆ రోల్ కి సంబంధించిన ఏ కీ స్కిల్స్ కోసం వెతుకుతున్నారు, దెన్ యూ విల్ హ్యావ్ దట్ కీ స్కిల్
కీవర్డ్ సెర్చ్ కాలమ్ ఇన్ ద నౌకరీ. మీరు ఏం చేస్తారు, ఆ కీ స్కిల్స్లో కంపెనీ వాళ్ళు మీకు ఈ స్కిల్స్ కోసం సెర్చ్ చేయండి అని చెప్పి ఇచ్చేస్తారు మెయిల్లో. సో ఆ కీ స్కిల్స్ అనేటివి అక్కడ ఎంటర్ చేస్తారు. దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ కీ స్కిల్స్ తర్వాత మీకు చెప్పింది ఏంటండి, ఎక్స్పీరియన్స్. ఎంత ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఈ క్యాండిడేట్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఫర్ విచ్ లొకేషన్ యు ఆర్ సర్చింగ్ ఫర్, ఆ లొకేషన్. తర్వాత అండ్ వాట్ షుడ్ బి ద నోటీస్ పీరియడ్ ఆఫ్ దట్ క్యాండిడేట్. హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఈస్ నోటీస్ పీరియడ్? అందరికీ తెలుసా నోటీస్ పీరియడ్ అంటే? ఎవరికైనా తెలియకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ టెక్స్ట్ మీ, ఎవరికైనా తెలియదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, నోటీస్ పీరియడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో రిజైన్ చేశారంటే మీ పొజిషన్లోకి ఇంకొక క్యాండిడేట్ని తెచ్చుకునేంత వరకు ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంతవరకు మీరు ఆ కంపెనీకి రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత కూడా యూ నీడ్ టు వర్క్ టిల్ దే ఫైండ్ సమ్ అదర్ క్యాండిడేట్. సో ఇది నోటీస్ పీరియడ్ అనమాట. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక కంపెనీకి 1 month ఉంటుంది, ఒక కంపెనీకి 2 months ఉంటుంది, ఒక కంపెనీకి 3 months ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. సో వాళ్ళు ఏంటి, నోటీస్ పీరియడ్ 1 month ఉండే కంపెనీస్ నుంచి క్యాండిడేట్ని తీసుకోండి, లేకపోతే నోటీస్ పీరియడ్ 2 months ఉండే కంపెనీస్ నుంచి క్యాండిడేట్ని తీసుకోండి, లేకపోతే నోటీస్ పీరియడ్ 3 months ఉండే కంపెనీస్ నుంచి క్యాండిడేట్స్ని తీసుకోండి అని మనకు మెయిల్లో ఇచ్చేస్తారు. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు గివ్ కీ స్కిల్స్, దెన్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ లొకేషన్ అండ్ ఫైనల్ వన్ ఇస్ నోటీస్ పీరియడ్. ఈ 4 సెర్చ్ ఫిల్టర్స్ ఎంటర్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ సెర్చ్ క్లిక్ చేసిన వెంటనే యూ విల్ గెట్ మల్టిపుల్ ప్రొఫైల్స్. చాలా ప్రొఫైల్స్ వస్తాయి. అంటే మీరు ఏదైతే ఆ సెర్చ్ కాలమ్స్ లో ఇచ్చారో అవి కరెక్ట్ గా ఎవరి ప్రొఫైల్స్ లో ఉన్నాయో ఆ ప్రొఫైల్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఆ ప్రొఫైల్స్ వచ్చిన తర్వాత వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు ఓపెన్ దోస్ ప్రొఫైల్స్ అండ్ యూ నీడ్ టు సర్చ్ అగైన్ ఇన్ ద రెజ్యూమే. మళ్ళీ రెజ్యూమేలో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, క్యాండిడేట్కి ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ లొకేషన్కి క్యాండిడేట్ వాట్ ఈస్ హిస్ ప్రిఫర్డ్ లొకేషన్, వాట్ ఈస్ ద కీ స్కిల్ హీ మెన్షన్డ్ ఇన్ హిస్ రెజ్యూమే. అది మొత్తం క్లియర్గా చూసుకున్న తర్వాత ఇఫ్ క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద కీ స్కిల్స్, లొకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ బడ్జెట్ వాట్ వీఆర్ ఆఫరింగ్ అండ్ ఇఫ్ హీఈస్ విత్ ఇన్ ద బడ్జెట్, అంటే మనకి కంపెనీ సపోజ్ ఆ ఎక్స్పీరియన్స్కి వాళ్ళు ఎంత బడ్జెట్ ఆఫర్ చేస్తున్నారో ఆ బడ్జెట్లో, ఎందుకంటే క్యాండిడేట్ రెజ్యూమేలోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ మెన్షన్. క్యాండిడేట్ నేమ్ దగ్గర నుంచి క్యాండిడేట్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాండిడేట్ మెన్షన్ చేస్తాడు. అతని ప్రిఫర్డ్ లొకేషన్ ఏంటి, అతని కరెంట్ బడ్జెట్ ఏంటి, వాట్ ఈస్ హిస్ ఎక్స్పెక్టెడ్ బడ్జెట్, అతను ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తర్వాత ఏ లొకేషన్ కి అతను ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు, వాట్ ఈస్ హిస్ నోటీస్ పీరియడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నౌకరీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లోడ్ చేయాల్సిందే, అప్లోడ్ చేస్తారు కూడా. చేసిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేయాలి, రెజ్యూమే ఓపెన్ చేసి అతనికి అన్నీ ఉన్నాయి. అగైన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ నీడ్ టు కాల్ ద క్యాండిడేట్ అండ్ యూ నీడ్ టు క్రాస్ చెక్ విత్ ద క్యాండిడేట్. ఎందుకు క్రాస్ చెక్ చేయాలి, నౌకరీలో ప్రతిదీ అప్డేట్ చేసి ఉంటారు కదా, ప్రతిదీ పెట్టింటారు కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేయాలనే డౌట్ రావచ్చు. ఎందుకు కాల్ చేయాలి అంటే సమ్ క్యాండిడేట్స్ విల్ ఆల్ ద క్యాండిడేట్స్ విల్ బి వర్కింగ్. Some candidates will not have time to update their resumes. Recent గా కంపెనీ మారింటారు, 15-20 days బిలో మారింటారు అండ్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు అప్డేట్ ద రెజ్యూమే. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ లీవ్ ద రెజ్యూమే ద సేమ్ వే. తర్వాత ఒక 1 month తర్వాతను, 2 months తర్వాతను, 3 months తర్వాతను అగైన్ దే విల్ అప్డేట్. బికాస్ ఎందుకు మనం అప్డేట్ అనేది ఎందుకు చేస్తాం ఎవ్రీ డే, టు ఫైండ్ ఎ జాబ్ ఆపర్చునిటీ. అతనికి ఆల్రెడీ జాబ్ ఆపర్చునిటీ కొత్తది దొరికింది కాబట్టి ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు అప్డేట్ హిస్ డీటెయిల్స్ ఇన్ ద రెజ్యూమే. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ వి క్రాస్ చెక్ విత్ ద క్యాండిడేట్ నుంచి ఎస్ ఆ రెజ్యూమేలో ఉన్నదంతా కూడా ఆ క్యాండిడేట్ తో క్రాస్ చెక్ చేస్తాం. ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టారు, ఇస్ ఇట్ ట్రూ, మీరు ఈ లొకేషన్ కి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఇఫ్ క్యాండిడేట్ సేస్ ఎస్ యూ కెన్ ఫార్వర్డ్ హిస్ రెజ్యూమే టు ద టీమ్ లీడ్. లేదు నేను రీసెంట్ గా వేరే ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేశాను అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు అప్డేట్ మై రెజ్యూమే, అందుకని అలానే ఉంది, సో దాట్స్ వై ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని అన్నారు అనుకోండి, లీవ్ దట్ క్యాండిడేట్ ని డ్రాప్ చేసేయండి. ఇఫ్ క్యాండిడేట్ సేస్ దట్ he is interested, then proceed with the candidate and continue with the process. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి.
అంటే మీరు చేయాల్సింది ఏంటి, క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన వెంటనే క్యాండిడేట్తో క్రాస్ చెక్ చేసుకున్న వెంటనే డౌన్లోడ్ ఉంటుంది, రెజ్యూమే డౌన్లోడ్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసిన వెంటనే ఆ ప్రొఫైల్ని యూ హ్యావ్ టు షేర్ దట్ ప్రొఫైల్ టు ద టీమ్ లీడ్ త్రూ ఈమెయిల్. ఈమెయిల్ ద్వారా మీరు ఆ ప్రొఫైల్ని టీమ్ లీడ్కి పంపించేయాలి. సో మీకు మీరు చేసిన ప్రొసీజర్ ఏంటి, ఇక్కడ ప్రొఫైల్ని ఓపెన్ చేసి యు ఆర్ స్క్రీనింగ్ ద ప్రొఫైల్ వెదర్ ద క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద స్కిల్ సెట్ ఆర్ నాట్ అని, అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అండ్ వాట్ ఈస్ హిస్ బడ్జెట్, అండ్ వాట్ ఈస్ హిస్ కరెంట్ లొకేషన్ అండ్ ప్రిఫర్డ్ లొకేషన్, అవన్నీ కూడా మీరు రెజ్యూమేలో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది యు ఆర్ స్క్రీనింగ్ ద ప్రొఫైల్. అట్ ది సేమ్ టైం యు ఆర్ స్క్రీనింగ్ క్యాండిడేట్ ఆల్సో. అంతే కదా, క్యాండిడేట్ స్క్రీనింగ్ అండ్ ప్రొఫైల్ స్క్రీనింగ్ అట్ ఏ టైం మీరు చేస్తున్నారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ స్క్రీనింగ్. వెరిఫైయింగ్, దిస్ ఇస్ నథింగ్ బట్ వెరిఫైయింగ్ వెదర్ ద క్యాండిడేట్ ఈస్ అ సూటబుల్ క్యాండిడేట్ ఆర్ నాట్ అని. అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? am I ఫాస్ట్? నో మేడం, అర్థమైంది మేడం. ఓకే. సో స్క్రీనింగ్ అంటే ఇదండి. మీకు ఇందులో ఎటువంటి కోడింగ్ అనేది లేదు, మీకు నేను చెప్తుంటేనే అర్థమవుతుంది కదా. నౌకరీలో ఈ 4 సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి. జస్ట్ లైక్ యు ఆర్ ఫిల్లింగ్ ఏ అప్లికేషన్. మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎలా ఈజీగా ఫీల్ అవుతారో, ది సేమ్ వే యూ నీడ్ టు ఫిల్ ద డీటెయిల్స్ ఇన్ నౌకరీ అండ్ యూ హ్యావ్ టు గివ్ సర్చ్. సర్చ్ కొట్టిన వెంటనే మీకు ప్రొఫైల్స్ వస్తాయి. వచ్చిన ప్రొఫైల్ ఓపెన్ చేసి యూ నీడ్ టు స్క్రీన్ ద ప్రొఫైల్, అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు స్క్రీన్ క్యాండిడేట్ ఆల్సో. మీకు క్యాండిడేట్ ప్రొఫైల్ నచ్చకపోయినా అట్ ది సేమ్ టైం క్యాండిడేట్తో మాట్లాడేటప్పుడు క్యాండిడేట్ కమ్యూనికేషన్ బాగాలేకపోయినా, క్యాండిడేట్ ఆన్సర్ చేసే వే కరెక్ట్గా లేకపోయినా యూ క్యాన్ రిజెక్ట్ ద ప్రొఫైల్, యూ క్యాన్ రిజెక్ట్ ద క్యాండిడేట్. మీరు క్యాండిడేట్ని రిజెక్ట్ చేయొచ్చు. దెన్ అతని ప్రొఫైల్ సూటబుల్ అని అర్థమైంది, క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ది స్కిల్ సెట్. అప్పుడు మీరు ఏం చేస్తారు, క్యాండిడేట్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్, దెన్ యూ నీడ్ టు షేర్ దట్ ప్రొఫైల్ టు ద టీమ్ లీడ్. టీమ్ లీడ్ కి పంపించిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే, టీమ్ లీడ్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ యూ అండ్ ద క్లయింట్ కంపెనీ. క్లయింట్ కంపెనీకి మీకు మధ్యలో టీమ్ లీడే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నమాట. మీరు డైరెక్ట్ గా క్లయింట్ తో మీకు కాంటాక్ట్ ఉండదు. 1 సెకండ్. ఇక్కడ టీమ్ లీడే మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి క్లయింట్ ఏమైనా కన్వే చేయాలంటే టీమ్ లీడ్ కి కన్వే చేస్తాడు. వాళ్ళు కన్వే చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు టీమ్ లీడర్ పాస్ చేస్తాడు. అండ్ మీ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయితే క్లయింట్కి వెళ్ళాలో మీ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ టీమ్ లీడ్కి వెళ్తుంది, టీమ్ లీడ్ నుంచి క్లయింట్కి వెళ్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, రెజ్యూమే సెలెక్ట్ చేసిన వెంటనే ఆ రెజ్యూమేస్ మెయిల్ ద్వారా టీమ్ లీడ్కి పంపిస్తారు. టీమ్ లీడ్ ఆ రెజ్యూమేస్ ని క్లయింట్ కి పంపిస్తారు. మీరు సపోజ్ ఒక రిక్రూటర్ 5 ప్రొఫైల్స్ సెలెక్ట్ చేశారు, 5 ప్రొఫైల్స్ బాగున్నాయని మీరు పంపించారు. ఆ 5 ప్రొఫైల్స్ లోంచి క్లయింట్ కంపెనీ ఒక 3 లేకపోతే 4 లేదంటే 5 బాగుంటే 5 సెలెక్ట్ చేస్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు, మేము ఆల్రెడీ అన్ని చూసి సెర్చ్ లో ఆల్రెడీ ఇచ్చిన ప్రొఫైల్స్ కింద ఓపెన్ అయితే ఆ ప్రొఫైల్స్ మళ్ళీ మేము వెరిఫై చేసి దాంట్లో ది బెస్ట్ తీస్తాం, మళ్ళీ దాంట్లో ఏం స్క్రీన్ చేస్తారు అనే డౌట్ రావచ్చు. అందులో స్క్రీన్ చేయడం ఏమి ఉండదమ్మా. దే విల్ హ్యావ్ సమ్ అదర్ కన్స్ట్రెయింట్స్, బడ్జెట్ కి సంబంధించినవి లేకపోతే అదర్ రీజన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు పర్టికులర్ డొమైన్ నాలెడ్జ్ కోసం చూస్తూ ఉంటే ఒక డొమైన్ నాలెడ్జ్ కోసం కానీ, ఇప్పుడు సపోజ్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్ ఒక హెల్త్ కేర్ కి సంబంధించింది, బ్యాంకింగ్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అయ్యింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే క్యాండిడేట్స్ హూ ఈస్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ డొమైన్ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక జావా డెవలపర్ ఉన్నాడు అండ్ హీఈస్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు, హెల్త్ కేర్ కి సంబంధించిన అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాడు, then they will give more importance to that candidate. ఎందుకు, currently they are doing project in healthcare domain. సో ఆల్రెడీ హెల్త్ కేర్ డొమైన్ లో ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి దెన్ ఆ 5 ప్రొఫైల్స్ లో హెల్త్ కేర్ లో ఉండే వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. తర్వాత మీరు ఒక 6 ఇయర్స్ క్యాండిడేట్ ని 7 ఇయర్స్ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేశారు. 6 ఇయర్స్ క్యాండిడేట్, 7 ఇయర్స్ క్యాండిడేట్, బోత్ ద క్యాండిడేట్స్ ఆర్ గుడ్ ఇన్ టెక్నాలజీస్. అంటే టెక్నాలజీ పరంగా ఇద్దరు బాగానే ఉన్నారు. అండ్ 7 ఇయర్స్ క్యాండిడేట్ ఈస్ రిక్వెస్టింగ్ ఫర్ 26 lakh ప్యాకేజ్ అండ్ 6 ఇయర్స్ క్యాండిడేట్ ఈస్ రిక్వెస్టింగ్ ఫర్ 28 lakhs ప్యాకేజ్. అంటే ఇక్కడ 7 ఇయర్స్ అతను బడ్జెట్ తక్కువ అడుగుతున్నాడు,
6 years అతను బడ్జెట్ ఎక్కువ అడుగుతున్నాడు. అప్పుడు ఏ కంపెనీ అయినా ఎవరిని ప్రిఫర్ చేస్తుంది? టెక్నాలజీ వైజ్ బాగుండి బడ్జెట్ తక్కువ అడిగే అతన్నే ప్రిఫర్ చేస్తుంది కదా, అంతే కదండి. ఇప్పుడు ఎస్ 6 మేడం. నేను చెప్పింది అర్థమైందా మీకు? Yes, ఎస్ ma'am. మేడం. సో బడ్జెట్ ఎవరైతే తక్కువ అడుగుతారో అటువంటి క్యాండిడేట్ వాళ్ళు ప్రిఫర్. సో మీరు పంపించిన 5 రెజ్యూమేలో వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దే విల్ టేక్ ది బెస్ట్ ప్రొఫైల్స్ ఫ్రమ్ ద ప్రొఫైల్స్ విచ్ యూ హ్యావ్ షేర్డ్. మీరు పంపించిన ప్రొఫైల్స్ లోంచి ది బెస్ట్ ప్రొఫైల్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత దే విల్ ఆస్క్ యూ టు schedule the interview for those candidate by giving the available time of interview panel. ఇంటర్వ్యూ ప్యానెల్ ఇప్పుడు సపోజ్ మీరు విప్రోకి వర్క్ చేస్తున్నారు అనుకోండి, విప్రోకి ఇంటర్వ్యూ ప్యానెల్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు అవైలబుల్ గా ఉంటుంది, అండ్ వాట్ విల్ బి ద టైమింగ్స్ అని మీకు క్లియర్ గా ఇచ్చేస్తారు. సపోజ్ October 1st నుంచి October 7th వరకు ఇంటర్వ్యూ ప్యానెల్ అవైలబుల్ ఉంది. దెన్ టైం స్లాట్స్ వచ్చి మార్నింగ్ 10:30 to 11:30, ఆఫ్టర్నూన్ 1:30 to 2:30 అవైలబుల్ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకంటే ఆల్ ద క్యాండిడేట్స్ విల్ బి వర్కింగ్, అంటే ప్రతి ఒక్కరు వర్క్ లోనే ఉంటారు. సో వీ నీడ్ టు గివ్ పర్టికులర్ టైమ్ టు దోస్ క్యాండిడేట్స్. వాళ్ళకు కూడా అవైలబుల్ టైం ఉండాలి కదా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి, అంతే కదా. క్యాండిడేట్స్ కి అవైలబుల్ టైం కావాలి, ఇంటర్వ్యూ ప్యానెల్ కి అవైలబుల్ టైం కావాలి. అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు ఒక ప్యానెల్ అవైలబిలిటీ టైం ఇచ్చేస్తారు. October 1st నుంచి 7th వరకు ప్యానెల్ అవైలబుల్ గా ఉంటుంది, బిట్వీన్ 10:30 to 11:30 అండ్ 1:30 to 2:30. మీరు క్యాండిడేట్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, అండ్ ప్లీజ్ గెట్ ద మెయిల్ ఫ్రమ్ దెమ్ వాట్ ఈస్ దేర్ అవైలబుల్ టైం అని చెప్పి చెప్తారు మీకు. మీరు క్యాండిడేట్ కి ఈ మెసేజ్ ని కన్వే చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాట్ ఈస్ దేర్ అవైలబుల్ టైం అని మీకు ఆ టైమింగ్ అనేది ఇచ్చేస్తారు అనమాట. సపోజ్ ఒక క్యాండిడేట్ ఫస్ట్ అవైలబుల్ ఉన్నాడు, ఒక క్యాండిడేట్ థర్డ్ అవైలబుల్ ఉన్నాడు, ఒక క్యాండిడేట్ 5th అవైలబుల్ ఉన్నాడు, ఒక క్యాండిడేట్ 10:30 to 11:30 ఫస్ట్, ఒక క్యాండిడేట్ 4th 2:30 to 1:30 to 2:30 అవైలబుల్ ఉన్నారు. సో ఆ స్లాట్స్ లోనే వాళ్ళు అవైలబుల్ టైం అనేది సెలెక్ట్ చేసుకుంటారు, అండ్ వీ నీడ్ టు స్కెడ్యూల్ ద ఇంటర్వ్యూ అకార్డింగ్ టు దట్. ఆ క్యాండిడేట్ అవైలబుల్ టైం, ఇంటర్వ్యూ ప్యానెల్ అవైలబుల్ టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం స్లాట్స్ లో మనం వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలి, అండ్ క్యాండిడేట్ విల్ అటెండ్ ద ఇంటర్వ్యూ. క్యాండిడేట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోయిన తర్వాత, క్యాండిడేట్ ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ సెలెక్షన్. అంటే క్యాండిడేట్ ఒకవేళ సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, వీ నీడ్ టు డూ ఫాలో అప్. ఒకవేళ క్యాండిడేట్ రిజెక్ట్ అయితే మీకు క్యాండిడేట్ తో ఇంకా ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ క్యాండిడేట్ సెలెక్ట్ అయితే ద మెయిన్ స్టెప్ ఈస్ ఫాలో అప్. అంటే ఇప్పుడు మీరు ఒక క్లయింట్ కి వర్క్ చేశారు, అండ్ ద క్యాండిడేట్ గాట్ సెలెక్టెడ్, అండ్ ద క్లయింట్ కంపెనీ రిలీజ్డ్ ఆఫర్ లెటర్ టు దట్ క్యాండిడేట్. అతను October 15th జాయిన్ అవ్వాలి అనుకుందాం. ఇన్ బిట్వీన్ హీ మే గెట్ కాల్స్ ఫ్రమ్ అదర్ కంపెనీస్ అండ్ అదర్ రిక్రూటర్స్ ఆల్సో. మనం విప్రోకి వర్క్ చేస్తూ ఉంటే మేబీ అదర్ కంపెనీస్, క్యాప్జెమినీ నుంచి, HCL నుంచి, వేరే అదర్ కంపెనీస్ నుంచి అదర్ రిక్రూటర్స్ కూడా వాళ్ళకి కాల్ చేస్తారు కదా. మేబీ ఆ కంపెనీస్ మన కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన బడ్జెట్ కన్నా హై ఉండొచ్చు కదా. అప్పుడు మనం ఫాలో అప్ అనేది ఎందుకు చేస్తామంటే, we have to check whether the candidate mindset and interest level is okay or not. అంటే క్యాండిడేట్ ఏమన్నా మైండ్ సెట్, ఇప్పుడు సపోజ్ నీకు ఆపర్చునిటీ అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు సపోజ్ నేను విప్రోకి నేనే సెలెక్ట్ అయ్యాను, నాకు మీరు ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు, అండ్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ అదర్ కంపెనీ ఆల్సో, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాప్జెమినీ, అండ్ యూ ఆర్ ఆఫరింగ్ 27 lakhs ఆఫ్ ప్యాకేజ్, అండ్ దే ఆర్ ఆఫరింగ్ 30 lakhs ఆఫ్ ప్యాకేజ్. అప్పుడు నేనేం చేస్తాను, ఐ గో ఫర్ క్యాప్జెమినీ బికాస్ ద ప్యాకేజ్ ఈస్ హై. అప్పుడు అలా వెళ్లకుండా వీ నీడ్ టు హోల్డ్ ద క్యాండిడేట్. బికాస్ ఆఫ్ హోల్డింగ్ ద క్యాండిడేట్ వీఆర్ డూయింగ్ ఫాలో అప్ వల్ల ఏంటి లాభం అంటే, వాడు ఆ క్యాండిడేట్ మైండ్ సెట్ మారుతుంది అన్నప్పుడు, ఆ క్యాండిడేట్ వేరే ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు అన్నప్పుడు, మనం క్యాండిడేట్ కి కంపెనీ బెనిఫిట్స్ గురించి, కంపెనీలో ఉండే వర్క్ కల్చర్ గురించి క్యాండిడేట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, లేకపోతే ఒకవేళ క్యాండిడేట్ చాలా స్టబ్బాన్ గా ఉన్నాడు, క్యాండిడేట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యాప్జెమినీ ఆఫర్ ఓన్లీ, ఈ కంపెనీకి ఇంట్రెస్టెడ్ గా లేడు, దెన్ వీ నీడ్ టు మెయింటైన్ ఏ క్యాండిడేట్ పైప్ లైన్. అంటే మీరు
పర్ డే 5 ప్రొఫైల్స్ పంపించినప్పుడు ఈ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడు, ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది, బట్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, హీ వాంట్ టు గో ఫర్ అదర్ ఆఫర్. అప్పుడు మీరేం చేస్తారు? మీరు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ రెడీగానే ఉంటారు కదా, అంటే 5 డేస్ మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ఉంటారు కదా వేరే అదర్ క్యాండిడేట్స్ కి కూడా. ఆ క్యాండిడేట్ పైప్ లైన్ ఉంది అంటే మీకు ఈ క్యాండిడేట్ రిజెక్ట్ అయినా కూడా యూ క్యాన్ గో ఫర్ అదర్ క్యాండిడేట్. మీకు పైప్ లైన్ లో క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరో ఒకరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చాలా స్టబ్బాన్ గా ఉంటారు, మనం వాళ్ళని హోల్డ్ చేయలేం. కొంతమంది ఏంటి అంటే మంచి కంపెనీ, వర్క్ కల్చర్ బాగుంది అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి కన్విన్స్ అయ్యి దే విల్ స్టిక్ టు దిస్ ఆఫర్. అర్థమైందా? ఫాలో అప్ రీజన్ ఎందుకు అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏదైనా వేరే ఆఫర్ కోసం, వేరే ఆఫర్ ఏదైనా వచ్చిందా, ఈ ఆఫర్ ఏమైనా రిజెక్ట్ చేయాలనుకుంటున్నారా, ఈ ప్రొసీజర్ అంతా మనకు అర్థమైతే వీ కెన్ స్టార్ట్. మనం వేరే క్యాండిడేట్ పైప్ లైన్ లో ఉండే వేరే క్యాండిడేట్ కి వీ కెన్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు క్యాండిడేట్ 15th జాయిన్ అవుతాడు, మనం 15th వరకు ఫాలో అప్ చేయకుండా వెయిట్ చేసాం అనుకోండి, కరెక్ట్ గా 15th కి అతను జాయిన్ అవ్వకుండా వేరే కంపెనీలో జాయిన్ అయిపోతే ఈ టైం అంతా వేస్ట్ కదండి. సో ఈ ఫాలో అప్ చేయడం వల్ల ఏంటి అంటే క్యాండిడేట్ మైండ్ సెట్, క్యాండిడేట్ ఎలా రెస్పాన్స్ ఇస్తున్నాడు మన కాల్స్ కి అనేది అర్థమవుతుంది. అందులోనే మనకు అర్థమైపోతుంది క్యాండిడేట్ కి వేరే ఆఫర్ వచ్చింది, సో హీఈస్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆఫర్ అని చెప్పేసి క్లియర్ గా అర్థమైపోయి దెన్ మనకి ఎవరైతే క్యాండిడేట్స్ పైప్ లైన్ లో ఉన్నారో వాళ్ళని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. ఓకే. దెన్ ఫైనల్ గా ఫాలో అప్ తర్వాత స్టెప్ ఏంటి అంటే ఆన్ బోర్డింగ్. ఆన్ బోర్డింగ్ ఇస్ నథింగ్ బట్ క్యాండిడేట్ జాయినింగ్ టైం. అర్థమైందా? క్యాండిడేట్ జాయినింగ్ టైం అంటే అక్కడికి మన రెస్పాన్సిబిలిటీస్ అయిపోతాయి. ఇక్కడ మీకు ఇంతకు ముందు చెప్పాను, మీకు క్లయింట్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ టీమ్ లీడ్. ఇక్కడ మీకు క్యాండిడేట్ కి క్లయింట్ కి మధ్యలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు? మీరే అవుతారనమాట. ఏ ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్ సపోజ్ ఆఫర్ లెటర్ 15th రిలీజ్ చేశారు, అతనికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం లేకపోతే వేరే ఏదైనా అకేషన్ ఉంది, హీ డోంట్ వాంట్ టు జాయిన్ ఆన్ 15th, క్యాండిడేట్ ఈస్ రిక్వెస్టింగ్ ఫర్ అక్టోబర్ 15th కదా, నవంబర్ 1st జాయిన్ అవ్వగలను అని చెప్పాడు అనుకోండి, దెన్ యూ నీడ్ టు పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద క్లయింట్. ఈ ఈ ఇన్ఫర్మేషన్ ప్యాసేజ్ మీరేమనుకుంటున్నారు? ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు మీకు, యూ హ్యావ్ టు సెండ్ ఈమెయిల్ అంతే. క్యాండిడేట్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఆన్ నవంబర్ 1st. సో మీ క్లయింట్ రిప్లై ఇస్తాడు, పాసిబుల్ అయితే ఓకే యూ కెన్ జాయిన్ ఆన్, ద క్యాండిడేట్ కెన్ జాయిన్ ఆన్ నవంబర్ 1st. లేదు అంటే లేదు కుదరదు, క్యాండిడేట్ హ్యావ్ టు జాయిన్ ఆన్ అక్టోబర్ 15th. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్, ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే వాళ్ళు మెసేజ్ చేస్తారు, వీ నీడ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్. సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ ని క్యాండిడేట్ కి పాస్ చేస్తారు అండ్ క్యాండిడేట్ విల్ సబ్మిట్ దోస్ డాక్యుమెంట్స్ టు యూ. మీరు ఆ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ని క్లయింట్ కి పాస్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరే ఉంటారు. దెన్ ఇంకొకటి చెప్తున్నాను, స్టార్టింగ్ సోర్సింగ్ నుంచి క్యాండిడేట్ జాయినింగ్ వరకు మీరు చేసే ప్రాసెస్ ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటారు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్సో. అంటే ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ వరకు ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ లో ఈ ప్రాసెస్ అంతా ఒక్కరే చేయరు. క్యాండిడేట్ ప్రొఫైల్ పంపించడం వరకు మాత్రమే ఒకరు చేస్తారు. అంటే ఈ జాబ్ పోర్టల్స్ ద్వారా క్యాండిడేట్ ప్రొఫైల్ ని సెర్చ్ చేసి క్యాండిడేట్ తో మాట్లాడి ప్రొఫైల్స్ పంపడం వరకే ఒకరి పని ఉంటుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఆ క్యాండిడేట్ తో మాట్లాడడం, ఆఫర్ నెగోసియేషన్స్, క్లయింట్ తో మాట్లాడడం, ఇవన్నీ కూడా వేరే వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు ఒక్కొక్క పనికి కొంతమందిని అసైన్ చేసి ఉంటారు అనమాట. ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సోర్సింగ్ కొంతమంది, ఓన్లీ ఫర్ ఆఫర్ నెగోసియేషన్స్ అండ్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ సమ్ వన్. సో ఇలాగా మీకు ఎంఎన్సీ కంపెనీస్ లో మోస్ట్లీ టోటల్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ ఉండదు. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొన్ని కంపెనీస్ లో స్టార్టింగ్ సోర్సింగ్ నుంచి క్యాండిడేట్ జాయినింగ్ వరకు మీ రెస్పాన్సిబిలిటీనే ఉంటుంది. కొన్ని కంపెనీస్ లో టీమ్ లీడ్ కి పంపడం వరకే మీ బాధ్యత ఉంటుంది. కొన్ని కంపెనీస్ లో టీమ్ లీడ్ కి పంపిన తర్వాత వేరే టీం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆఫర్ నెగోసియేషన్, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ వాళ్ళు చేస్తారు. అంటే వర్క్ ని డివైడ్ చేసి ఇస్తారు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న మీరు ఒక ఆఫర్ వచ్చింది అనుకోండి, మీకు రిక్రూటర్ గా ఆఫర్ వచ్చింది, దెన్ యూ క్యాన్ రిక్వెస్ట్ ఐ వాంట్ టు గో ఫర్ సోర్సింగ్ ఓన్లీ, లేదు ఐ వాంట్ టు గో ఫర్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ అండ్ ఆఫర్ నెగోసియేషన్స్.
అంటే నెక్స్ట్ పార్ట్ మీరు రెజ్యూమే పంపించిన తర్వాత ఏం జరుగుతుందో అది నేను చేస్తాను అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? Yeah. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, ma'am. I don't have. సో మీకు మాక్సిమం నోట్స్ వెనస్డే పంపించేస్తాను అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్. సరేనా? వెనస్డే రోజు ఆఫ్టర్నూన్ అలాగా మీకు నోట్స్ పంపించేస్తానండి. ఆ నోట్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి. మీకు క్వశ్చన్స్ నేను ఇచ్చేస్తాను. నేను 100% చెప్తున్నాను, నేను ఇచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. వేరే ఏం వద్దు. అంతకన్నా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సే లేదు. సరేనా? Okay, ma'am. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ నేను కూడా కొన్ని ఆపర్చునిటీస్ షేర్ చేస్తూ ఉంటాను. మీరు కూడా సెర్చ్ చేస్తూ ఉండండి. ఆఫ్టర్ ఒక 3/4 క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు రెజ్యూమే అప్లోడ్ చేసేసేయండి. అండ్ నేను కూడా ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నవి నేను పంపుతూ ఉంటాను. సరేనా? Okay, ma'am. Sure. యా. ఇంకా అండ్ ఏమైనా సో డౌట్స్? ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు ఓకే అండి. సో ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈరోజు పేమెంట్ చేయండి. రేపటి నుంచి కంటిన్యూ చేద్దరు కానీ. Okay, sir. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? యా, ఓకే మ్యామ్. ఇంకెవరికైనా డౌట్స్ అంటున్నా మనం క్లోజ్ చేద్దాం ఈరోజుకి. ఓకే. Okay. Thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్.